మేడ్పల్లి పట్టణాన్ని స్వచ్ఛ చెత్తరహిత పట్టణంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. జగిత్యాల జిల్లా మహిళా సంఘాలతో స్వచ్ఛ ప్లెడ్జ్ పోస్టర్ ఆవిష్కరణ గావించి మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గృహ యజమానులు చెత్తను రోడ్లపై గాని ఖాళీ ప్రదేశాల్లో గాని మురికి కాలువల్లో వేయకూడదని సూచించారు. ఖాళీ ఫ్లాట్లలో ఇంటి పక్క యజమానులు చెత్త వేసి అపశుభ్రం చేయొద్దన్నారు. మున్సిపల్ ఆటోలకు మాత్రమే తడి పొడి చెత్త వేరు చేసి అందివ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగ్లను వాడాలని కోరారు. గాయత్రి బ్యాంకులో పర్రే నర్సుబాయి ఆమె అక్కడ గాయత్రి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ మన గాయత్రి బ్యాంక్ నుంచి ప్రతి సంవత్సరం 50 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 50 రూపాయలు ఎందుకు కట్ చేస్తారంటే ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు నామినీలకు ₹1,00,000 ఇవ్వబడుతుంది. మరియు ముఖ్యంగా నర్సుబాయి అనే ఆమె చనిపోవడం జరిగింది. వాళ్ళ సిస్టర్ నామినీ పేరు మీద ఆమె అకౌంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గాయత్రి బ్యాంక్ వారు నిర్భయ సేవింగ్స్ కింద దగ్గుల సరోజకు ₹1,00,000 అకౌంట్ గాయత్రి బ్యాంకులో ఓపెన్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక ₹50 కట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కింద ఎవరన్నా కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ నామినీకి ₹1,00,000 వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఒక మంచి అవకాశం. ఎవరన్నా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటే ఇలాంటి ₹1,00,000 వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటాయని తెలియజేస్తున్నాం. మరియు ఈ కార్యక్రమానికి మన గాయత్రి బ్యాంక్ మేనేజర్ గారు శివకుమార్ గారు, మరి అసిస్టెంట్ మేనేజర్ శశిధర్ చారి గారు మరియు బ్యాంక్ సిబ్బంది వచ్చి నా సమక్షంలో ఈ మన దగ్గుల సరోజ గారికి ₹1,00,000 చెక్కు ఇవ్వడం సంతోషంగా ఉంది. దీనిని ప్రజలు ఇట్లనే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.